కనిపించట్లేదు. ఈ లోపల సామాన్యుడి ఇంటికి ఆల్రెడీ కష్టాలు వచ్చేసింది. గ్యాస్ విపరీతంగా ధర పెరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా పెట్రోల్ డీజిల్ కూడా అందుబాటులో లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రాష్ట్రాల్లో చూస్తే ఇప్పటికే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి పెట్రోల్ బంకుల దగ్గర. ఓకే, అది నిజంగా యుద్ధం వల్లేనా, లేదంటే స్టాక్ పాయింట్ల దగ్గర కూడా కొంత కొరత ఏర్పడింది, వీళ్ళ కొంచెం పేమెంట్ ఏదో పెండింగ్లో ఉండడం వల్ల అది క్లియర్ చేస్తే కానీ అక్కడ పైనుంచి డిస్ట్రిబ్యూటర్లు పంపించనంటున్నారు అనేది ఒక కోణం వినిపిస్తోంది. మరోపక్క చమురు కూడా త్వరలో పూర్తిగా ఇబ్బందికరంగా మారబోతోంది. నెక్స్ట్ ఇంకా వంట ఆయిల్లు ఇవి కూడా మారిపోతాయా? ఇదంతా ఆగిపోతే కనుక పూర్తిగా మన నిత్యావసరాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది అనే మరొక టెన్షన్. అసలు నిజంగా శాంతి చర్చలకు అమెరికా సిద్ధమవుతుందా, లేదంటే అమెరికా పంపించిన కొన్ని కీలక అంశాలు ఉన్నాయంట, వాటిని తిరస్కరించింది ఇరాన్ అని కూడా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, యుద్ధం ముగుస్తుంది అనే మాట ఇంకా పక్కన పెట్టేసి శాంతి చర్చలకు వస్తారా లేదా, దానికి ట్రంప్ కూడా అంగీకరిస్తాడా అనేది అన్న మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? అంటే ఇరాన్ కూడా వ్యతిరేకిస్తుంది కొన్ని విషయాల్లో, అసలు ఎక్కడా కూడా ఇద్దరికి పొంతన కుదరట్లేదు అనేది. ఇంకెలా శాంతి చర్చ? శాంతి ఏమి లేదు, వాస్తవంగా ఒక గేమ్ ప్లే చేస్తుంది అమెరికా. యుద్ధానికి సంబంధించి కొంత గ్యాప్ ఏంటంటే ప్రపంచం ఊపిరి పీల్చుకోవడానికి ఇప్పుడు ఈ 5 రోజులు 4 రోజులు అయితే అవ్వచ్చు. ఇదేంటి, వాళ్ళ సైన్యాన్ని తీసుకెళ్ళడానికి టైం తీసుకోవడం. అమెరికన్ మెరైన్స్ ఇప్పటికీ అక్కడికి పోతున్నారు, యుద్ధ నౌకలు పోతున్నాయి, గ్రౌండ్ రియల్ ఫోర్స్ కూడా వెళ్తుంది అక్కడికి, ఇజ్రాయెల్ టీం కూడా పోతుంది. ఈలోపు ఆ హెజ్బుల్లా బ్యాచ్ వీళ్ళని లేపేసే పని సీరియస్ గా చేస్తుంది ఇజ్రాయెల్. అంటే ఇరాన్ ఫ్రాక్సీల్లో ఇప్పటికే హమాస్ను తుడిచిపెట్టేసింది. ఎక్కడెక్కడ ఉన్నారో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవడు లేడు. ఎదువరకు మళ్ళీ హమాస్ అదే, లేకపోతే అసలు ఇట్లాంటి యుద్ధంలో ఇజ్రాయెల్ని 5 వైపుల నుంచి కొట్టడానికి వేసిన ప్లానే ఇరాన్. దాన్ని ఇజ్రాయెల్ ఎప్పుడో కొట్టేసింది. హమాసు, హౌతీ, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అని 5 తీవ్రవాద వ్యవస్థలు ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఇవి ఇజ్రాయెల్ చుట్టూ ఉంటాయి. వాళ్ళని ఎప్పటి నుంచో కొన్ని వేల మందిని చంపుకుంటూ పోయింది ఇజ్రాయెల్. కొన్ని వేల మందిని, మనుషులు, సాధారణ ప్రజలు, పిల్లలు చచ్చిపోయారు, మహిళలు చచ్చిపోయారు, మన పేపర్లో టీవీలో రాసుకున్నాం. వాళ్ళని వాళ్ళు చుట్టూ గుంపుగా వాళ్ళ మధ్యలో దాక్కున్నారు, అయినా లేపడేసి సాధారణ ప్రజలు చచ్చిపోయారు, ఉగ్రవాదులు చచ్చిపోయారు. అలాగ చావుబట్టినే ఇప్పుడు హమాస్ లేదు, అలా చావుబట్టినే హౌతీ లేదు. ఇప్పుడు మిగిలిన హెజ్బుల్లా దాన్ని ఒక పక్కన తుడిచేస్తుంది ఇజ్రాయెల్. ఈలోపు అమెరికన్ సైన్యం అక్కడికి వచ్చేస్తుంది. ఇది ఒక పక్కన నడుస్తుంటుంది. అందుకోసం గ్యాప్ తీసుకోవడం. ఇంకోటి, ఈలోపు ఆయిల్ సప్లై ప్రపంచమంతా కూల్గా నడవడానికి గేమ్ వేస్తున్నాడు ఇతను. అంతకు మించి యుద్ధం ఆపే ఉద్దేశం ఎవరికీ లేదు. ఎందుకంటే ఇరాన్ కి కావాల్సింది ఇప్పుడు అది ఇరాన్ ఎవడు నడిపిస్తున్నాడో ఎవరికి తెలియదు. ప్రాక్టికల్ సమస్య అది. ఇప్పుడు ఇరాన్ లో మనం ఏ దేశంలోనైనా ఇప్పుడు భారతదేశంలో తరపున మాట్లాడాలి ప్రభుత్వంతో అంటే ఎవరిని సంప్రదిస్తాం? మన ప్రధానమంత్రిని సంప్రదించాలి. రాజ్యాంగబద్ధ పదవి అయితే అధ్యక్షురాలు. ఇరాన్ లో హూ ఈజ్ పెజెష్కియాన్, ప్రజల చేత ఎన్నికైన ప్రెసిడెంట్. అతను మొన్న యుద్ధం ప్రారంభమైన 2వ రోజునే చెప్పాడు, గల్ఫ్ దేశాలు మా మిత్ర దేశాల మీద మేం దాడి చేయడం ఏంటి, మా పొరుగు దేశాల మీద పొరపాటు జరిగింది, నేను దాన్ని నియంత్రిస్తాను, వాళ్ళ క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు. 2వ రోజునే ఈ మొక్క చెప్పింది. కానీ ఈ రోజు వరకు ఆగినాయా గల్ఫ్ దేశాల మీద దాడులు? అంటే ఇరాన్ అధ్యక్షుడి మాట ఎవడేంటున్నాడు? అదే కదా. అలాగే ఇరాన్ లో సైనిక చీఫ్ వాడు ఎప్పుడో లేచిపోయాడు. సైనిక చీఫ్ ఖొమైనీతో పాటే పోయాడు. ఆ తర్వాత ఇప్పుడు ఖొమైనీ అనేవాడు పాలకుడు కాదు, కానీ వాడే నడిపిస్తాడు. ఆ ఖొమైనీ చచ్చిపోయాడు. ఆ ఖొమైనీ కొడుకుని మళ్ళీ వాళ్ళ నాయకుడిగా ఎన్నుకున్నారు, ముక్తజా ఖొమైనీ. వాడు చావు బతుకుల మధ్యన ఉన్నాడు, వాడు ఆర్డర్లు వేసే స్థితిలో లేడు. ఇప్పుడు ఇంకెవరు నడిపిస్తోంది అంటే హుస్సేనీ ఖొమైనీ అని వాళ్ళ మనవడు, మెయిన్ ఖొమైనీ మనవడు ఉన్నాడు, అతను పరోక్షంగా నడిపిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది, అధికారికంగా. ఇంకోటి, అసలు అతను ఉన్నా వాళ్ళు కాన్స్టిట్యూషనల్ కాదు, బిహైండ్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు. IRGC అనే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అనే వాళ్ళ సైన్యం ఏదైతే ఉందో, వాళ్ళ సైన్యం ఎవరి మాట వింటుందో ఎవరికి తెలియట్లా. ఎందుకు? సైనిక కమాండర్ చెప్పాడు. సైనిక చీఫ్, చచ్చిపోయిన చీఫ్ కాకుండా తర్వాత సెకండరీ చీఫ్, అతను కూడా చెప్పాడు ఆ రోజున, ఏది మేము గల్ఫ్ దేశాల మీదకి వెళ్ళమని. కానీ గల్ఫ్ దేశాల మీద రోజు దాడులు జరుగుతున్నాయి. అసలు ఇరాన్లో జరుగుతున్నది ఏంటంటే, ఖొమైనీ
ఒక 7 డివిజన్స్గా ఉంచాడు. ఇరాక్ యుద్ధం అప్పుడు అమెరికా ఇరాన్ కలిసి ఇరాక్ నాశనం చేసింది ఆ రోజున. అప్పుడు అమెరికన్ ప్యాటర్న్ గమనించారు వీళ్ళు. సద్దాం హుస్సేన్ చంపగానే ఇరాక్ లొంగిపోయింది, ఇరాక్ అమెరికా చేతికి వచ్చేసింది. కాబట్టి నాయకుడు పోతే దెబ్బతినేస్తాము, ఎప్పటికైనా అమెరికా మనల్ని కొడతదని ప్లాన్ చేసుకున్నాడు కొమైని. అందుకోసం అతను ఒక అన్కాన్స్టిట్యూషనల్ ఫోర్సెస్ని తయారు చేశాడు. వాళ్ళ పని ఏంటయ్యా అంటే కొమైని బతికున్నంత వరకు అతని మాట వింటారు. కొమైని చనిపోతే అతని వారసుని ఎవరైతే డిసైడ్ చేస్తారో అతని మాట వింటారు. లేదు అంటే వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఇది 7 విభాగాలు ఇట్లాంటివి. ఈ 7 కమాండర్లు ఎవరో కూడా తెలియదు. వాళ్ళలో 6 చచ్చిపోయారు కూడా. కానీ వాళ్ళ తర్వాత డిప్యూటీ ఎవడుంటాడో, ఆ తర్వాత ఎవడుంటాడో కూడా వాళ్ళకి ముందు చెప్పబడి ఉన్నారు. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేయబడ్డాయి. వాళ్ళు ఇంకెవరి మాట వెనక్కర్లా. వాళ్ళకి డబ్బు ఇచ్చేశారు, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేశారు. డబ్బు బదులు బంగారము, కొన్ని ఆస్తులు వాళ్ళ ఆధిపత్యంలో వదిలేశారు. ఇవి గత 10 ఏళ్ల నుండి జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరికి తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చింది. దాంతో ఇప్పుడు దాడులు చేస్తున్న వాళ్ళకి అధ్యక్షుడికి సంబంధం లేదు. ఇంకా మరి అమెరికా ఎవరితో చర్చిస్తోంది? ఎవడో గొట్టంగాడితో చర్చిస్తోంది. వీళ్ళ గొట్టంగాడు ఎవడో తెలియదు చర్చిస్తున్నాడు. కనీసం ఇప్పుడు మనం చర్చలు అంటే మీడియా చూస్తుంది, వీళ్ళు వచ్చారు వీళ్ళ తరపున వీళ్ళ తరపున. మొన్నటిదాకా వీళ్ళు ఖతార్లో, ఒమన్లో చర్చలు జరిపారు. అమెరికా తరపున అధికారుల బృందం, ఇరాన్ తరపున అధికారుల బృందం. అప్పుడు పేర్లు ఉన్నాయి ఎవడెవడెట్టండి. ఇప్పుడు ఎవడి పేర్లో తెలియదు. అంటే ఇప్పుడు అమెరికా పంపించిన ఈ శాంతి చర్చలకు సంబంధించిన డిమాండ్లు ఇరాన్ అంగీకరించలేదు అనడం అది కూడా వాస్తవమా? అది ఎవరితో చర్చించినట్టు? అన్ని టీవీల్లో పేపర్లలోనే వాస్తవం. అంతేనా? అవన్నీ ఒరిజినల్ గా బహిరంగంగా వాడు చెప్పాడు, బహిరంగంగా వీడు డెనై చేశాడు, బహిరంగంగా వీడు చెప్పాడు, బహిరంగంగా డెనై చేశాడు. అంతే. చర్చలు ఎవరితో జరుపుతున్నారో అమెరికా అధ్యక్షుడు చెప్పట్లా. ఇరాన్ అసలు మేము ఎవరిని చర్చలుగా పంపించలేదు అంటుంది. ఇరాన్ తరపున స్పోక్స్ పర్సన్ ఇరాన్ రిజెక్ట్ చేయడం కూడా ఏ ప్రూఫ్ లేదు. అంటే పేపర్లలో వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అమెరికా మా ప్రతిపాదనలు ఇవి అన్నది వాళ్ళ అధికార ప్రతినిధి మాట్లాడాడు, ఇరాన్ అధికార ప్రతినిధి మాట్లాడాడు. అమెరికా అధికార ప్రతినిధికి ఒక లాయల్టీ ఉంది, ట్రంప్ చెప్తేనే చెప్తాడు అతను. ఇక్కడ ఎవరు చెప్తున్నాడో తెలియదు కాబట్టి ఇక్కడ గ్యారంటీ లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆధిపత్యం ఆ ప్రతిపాదనలోనే ఉంది. అమెరికా ఏం కోరుతుంది? నువ్వు అణుబాంబులు చేయకూడదు, నీ దగ్గర ఉన్న అణుబాంబుల తయారీ మెటీరియల్ అంతా నాకు ఇచ్చేయాలి, నీ దగ్గర ఉన్న అణుక్షేత్రాలన్నీ మూసేయాలి, ధ్వంసం చేసేసుకోవాలి నీకు నువ్వే, భవిష్యత్తులో అణుబాంబులు తయారు చేయనని చెప్పాలి, ఇరాన్ ఒకటి తయారు చేయనని అమెరికాకి చెప్పాలా, ప్రపంచానికి చెప్పాలా, హామీ ఇవ్వాలి. అట్లాగే వీళ్ళు మిస్సైల్స్ తయారు చేస్తారు, ఆ మిస్సైల్ సెంటర్లు మూసేయాలి. అలాగే నీ దగ్గర ఉన్న మిస్సైల్ ఓన్లీ ఆత్మరక్షణ కోసం వాడతానని చెప్పాలి. హార్ముజ్ జల సంధిని ఓపెన్ చేసేసి ఉంచుతాను, నేను అడ్డుపడనని చెప్పాలి. యురేనియం భారీ నిల్వలు కూడా ఉన్నాయి కదండి ఇరాన్ దగ్గర. అదే అంటుంది, ఇందాక చెప్పింది నేను అదే. అణ్వాయుధాలకు సంబంధించిన మెటీరియల్ అది ఇచ్చేసేయాలి నాకు, అమెరికాకి ఇచ్చేయాలి. అట్లాగే ఇక పైన హెజ్బుల్లా ఇట్లాంటి హౌతీలను నేను పెంచి పోషించనని చెప్పాలి. ఇజ్రాయెల్ మీద గొడవలకు వెళ్ళకూడదు, ఎవరితో గొడవలకు వెళ్ళకూడదు, గల్ఫ్ దేశాల మీద. ఇందులో హెజ్బుల్లాకి టెహ్రాన్ సపోర్ట్. టెహ్రాన్ అంటేనే ఇరాన్, హెజ్బుల్లా అనేటటువంటిదే ఇరాన్ ఇది. కాబట్టి హెజ్బుల్లా హౌతీలు ఎవరిని నేను ప్రోత్సహించనని చెప్పాలి అంటది. వాడేం అడుగుతాడు ఇరానోడు? హెజ్బుల్లాని ఇప్పుడు హమాస్ను తుడిచేసింది ఇజ్రాయెల్, ఇప్పుడు హౌతీలను తుడిచేసింది ఇజ్రాయెల్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కూడా తుడిచేసింది ఇరాక్ లో. ఇప్పుడు ఓన్లీ మిగిలి ఉన్నది హెజ్బుల్లా. హెజ్బుల్లాలో కూడా 3 వంతులు తుడిచేసింది, కమాండర్లు అందరూ పోయారు. ఇప్పుడు నిన్న ఒక కమాండర్ గారిని కూడా నిర్బంధించి పట్టుకుపోయింది. ఇక మిగిలిన్నోళ్ళు ఓ 50,000 మంది ఏమో ఉంటారు. ఈ 50,000 మందిని చంపనని చెప్పంటది. ఇజ్రాయెల్ చేత చంపనీయకుండా ఆపు అంటది ఇరాన్. మెయిన్ అనేది ఏంటి? హార్ముజ్ జలసంధి నేను నా చేతిలో పెట్టుకుంటాను, నేను టోల్గేట్ పెడతా, నేను వసూలు చేస్తా. ఈడమ్మ బాబు సొత్తు ఏదో ఉన్నట్టు అక్కడ సముద్రంలో ఈడు పెడతాడట, అమెరికా పెడతా, ఇరాన్ వీడు పెడతాడట, అక్కడ టోల్గేట్ ఈడు పెట్టుకుంటా ఒప్పుకోవాలట, ఈడు రేట్లు ఫిక్స్ చేస్తాడట. వచ్చే ప్రతి నౌక ఈడు డబ్బులు చెల్లించాలి. 20% ప్రపంచ దేశం వాళ్ళంతా ఈడికి కప్పం కట్టాలి. డబ్బ సొత్తు ఏంది అది? అది చెప్పడానికి అమెరికా వాడు ఎవడు గొట్టంగాడు మనందరి తరపున మాట్లాడడానికి. కాబట్టి అక్కడ అదే అతిపెద్ద లాజిక్. హార్ముజ్ జల సంధి దగ్గర నేను టోల్గేట్ వసూలు చేసుకోవడానికి ఒప్పుకోవాలి, నా మీద దాడి చేయనని చెప్పాలా. అలాగే అమెరికా ఎయిర్ బేసులు మధ్యప్రాచ్యంలో అంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయని పీకేయాలి. ఎవడు ఒప్పుకుంటాడు? అది
అమెరికా అది చేయడం అంటే అమెరికా శాశ్వతంగా ఓడిపోయింటో కూర్చున్నట్టు. కాబట్టి అమెరికా ఒప్పుకోదు. ఇప్పుడు ఇరాక్ కూడా ఇట్లాగే మెహర్బానీ ప్రకటనలు చాలా చేసేవాడు. అట్లాగే అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ కూడా చేసేవాడు. కానీ అమెరికా దిగి రాకపోతే అంటే ఈ డిమాండ్లను ఒప్పుకోవాలని కాదు, గల్ఫ్ దేశాలు అతలాకుతలం అయిపోవా రేపు? అవుతాయి కొన్ని రోజులు యుద్ధం అయినప్పుడు. ఇప్పుడు నా చిన్నప్పుడు గుర్తుంది రోజు ఆల్ ఇండియా రేడియో వార్తలు ఒకటే ఉండేవి అప్పుడు, దూరదర్శన్ వార్తలు ఒకటి తెలుగులో 5 నిమిషాలు ఉండేవి అప్పుడు మొదట్లో. అదేది పేట్రియాట్ మిస్సైల్ అమెరికా వదలగా వాళ్ళ దగ్గర అదేదో ఇంకొకటి ఉండేది, ఆ పేరు ఉండేది అనమాట. ఇరాక్ కి సంబంధించినటువంటి తోపహాము క్షిపణిని వాడారు. ఈ పేర్లు వెంట కూర్చునేవాళ్ళు యుద్ధంలో ఏం జరుగుతుందనేది. పేపర్లో కూడా 10th క్లాసు 8th క్లాసు ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో ఏమొచ్చిందో సేమ్ ప్రాబ్లం. ఎన్ని రోజులు జీవితకాలం అయితే ఉండదు కదా బేసిక్ గా. వాస్తవంగా అమెరికా తలుచుకుంటే 2 రోజులు బూడిదైపోతుంది ఇరాన్. జనాలు చచ్చిపోతారులే అని భయపడి ఆగుతోంది తప్ప జనం చస్తే నాకేంటి అని గనక అమెరికా ఒక్కసారి అనుకుందంటే ఇరాన్ మీద ఒక్క అణుబాంబు ఎత్తే ఎంతసేపు, ఆ టెహ్రాన్ మీద ఎత్తే ఏమైపోద్ది, మొత్తం బూడిదైపోతుంది. ఒకప్పుడు అమెరికా జపాన్ మీద వేసిన తరహాలో వేస్తే ఏమైపోద్ది, వెయ్యరు. ఇప్పుడు కూడా ఇరాన్ ఎందుకని అమెరికా మీదకి వెయ్యదు, ఇజ్రాయెల్ మీద చేస్తుంది, అమెరికన్ బేసుల మీద చేస్తుంది, అది కూడా ఖాళీగా ఉన్న దాని మీద. ఒక 10,000 మంది అమెరికన్ సైన్యాన్ని చంపానండి వాళ్ళని, అమెరికన్ సైనిక బేస్ మొత్తాన్ని లేపేయమానండి వాళ్ళని. విత్-ఇన్ 48 hours బూడి చేసి పడేస్తారు. ప్రస్తుతం అమెరికా చేస్తున్న గేమ్ ఏంటంటే మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనే చెక్మెట్ ఇది. దీన్ని చూపెడితేనే గల్ఫ్ దేశాలు ఇతర మాట అంటాయి. గల్ఫ్ దేశాలు కొన్ని సంవత్సరాల నుంచి $10 trillion సంపాదన అమెరికాకి ఇచ్చినాయి. $10 trillion. వీడేం చేయాలి అమెరికా? ఇరాన్ అనే బూచిని చూపెడితే వాళ్ళు ప్రతి ఏడాది కప్పం కడుతున్నారు ఆడికి, అమెరికా వాడికి. ఇరాన్ అనే దాన్ని లేపేస్తే గల్ఫ్ దేశాలు వాళ్ళ ఆయిలాళ్ళు ఉత్పత్తి చేసుకుంటారు. వీడి మాట ఎందుకంటాడు రేపు పొద్దున? ఇప్పుడు గల్ఫ్ దేశాలు అన్నట్లు అమెరికన్ ఎయిర్ బేస్లో రేపు పొద్దున పీకేరా మా దగ్గర ఎందుకు మీద అంటారు. ఇప్పటిదాకా అక్కడ బేస్లు ఎందుకు ఉన్నది? ఇరాన్ని చూపెట్టి అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అక్కడ? చైనాకి చెక్ పెట్టడానికి, రష్యాని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు రష్యా చైనా తెలివిగా ఇరాన్ అడ్డు పెట్టి ఖాళీ చేయించాలని చూస్తున్నాయి. ఎందుకు? వీళ్ళ సెక్యూరిటీ కోసం. ఇరాన్ వాడికి అవసరం ఏంటి అక్కడ? బేసిక్ గా గల్ఫ్ దేశాల మీద పెత్తనం కావాలి, అలాగే ప్రపంచం అందరి మీద పెత్తనం కావాలి. కాబట్టి ఎవడి స్వార్థం ఆడుకుంది. ఎవడి స్వార్థం వాడుకున్నప్పుడు ఎవడు తగ్గుతాడు వెనక్కి దీంట్లో? అది సమస్య. సామాన్యుల కష్టాలు పెరగబోతున్నాయి ఈ యుద్ధం వల్ల. నిజంగా ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర కూడా నో స్టాక్ బోర్డు పెట్టారు అంటే అది ఎక్కడ కొరత? యుద్ధం వల్ల ఏర్పడిన కొరత అంటే ఒకటి నాకు అర్థమైనంత వరకు సమాజపు ప్రభావం, సమాజ వ్యవస్థలని ఒక నిర్మాణాత్మకమైనటువంటి జర్నలిజం చేసే వ్యవస్థ చచ్చిపోవడం అసలు కారణం. ఇప్పుడు మేము ఇదివరకు వార్తలు రాసే రోజుల్లో ప్రతిదానికి దాని ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ మీద ఎట్లా పడుతుందో ఆలోచించి రాసేవాడు. ఈవెన్ డస్క్ అట్లాగా డిబేట్ చేసేది, మేమందరం కూర్చుని చర్చించి ఆ బాధ్యతాయుతమైన జర్నలిజం చేసేవాడు. ఇప్పుడు బాధ్యతారాహిత్యమైన జర్నలిజం నడుస్తుంది. ఒక వదంతిని సృష్టిస్తున్నది పేపర్. నేను ఇందాక చూస్తే టీవీ ఛానళ్లలో సోషల్ మీడియాలో పోస్టుల వల్ల జనాలు క్యూ కడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఎవడు క్యూలు కట్టలా. మొన్న TV9 CNG బంకుల దగ్గర క్యూలు కట్టున్న ఆటోల గురించి వేసాడు. నాకు తెలిసి అంతకుముందు కూడా CNGలకు ఇట్లాంటి క్యూలు చాలా సార్లు చూశాను నేను, CNG కొరతలు. కాబట్టి అది చూపెట్టి ఇదంతా యుద్ధం కారణంగానే అయిపోతుంది అన్నటువంటి భయాన్ని కల్పించారు. అది బిగిన్ అయ్యాక ఎవరికైనా సహజంగా ఏమొస్తుంది? ఇప్పుడు నేను రోజు ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ రేపు ఎందుకు పెంట ట్యాంక్ ఫుల్ చేయించుకుందాలి, 2 లీటర్లు పోయించుకునేవాడు ఫుల్ ట్యాంక్ చేపిస్తాడు. అట్లాగే కార్లు ఉన్నోడు 1000 రూపాయలు ఆయిల్ కొట్టు 2000 కొట్టు అనేవాడు ఫుల్ ట్యాంక్ చేపిస్తాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ చేస్తున్నారో 50 లక్షల లీటర్లు అవ్వాల్సిన చోట 1 కోటి లీటర్లు అయిపోయింది. అంటే వాడి దగ్గర స్టాక్ అయిపోగానే చూసారా స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టాడంటే చూడండి, రేపు మళ్ళీ నాకెందుకు తిప్పలు వస్తుందని ఓ ట్యాంక్ పట్టుకెళ్ళి ఓ డబ్బా పట్టుకెళ్ళి పట్టుకోవచ్చు. ఇది కరెక్టే గానీ మనకి ఏ ప్రాబ్లం రాదు, కానీ ఎందుకైనా మంచిదిలే అని ప్రతి ఒక్కడు క్యాన్ పట్టుకోవాలి. ఈ ప్రతి ఒక్కడు అవసరానికి 5 లీటర్ కావాల్సి వస్తే 50 లీటర్లు దాస్తే ఏమవుతుంది అక్కడ?
అది ఇప్పుడు ఎదురవుతున్న సమస్య. అపార్ట్మెంట్ లో కూడా జనరేటర్లు ఉంటాయి, డీజిల్ మీద పనిచేస్తాయి. అవును. వాళ్ళు ఎప్పుడు 10 లీటర్లు 20 లీటర్లు పెట్టే వాళ్ళు 2 డ్రమ్ములు సేఫ్ సైడ్ పెట్టుకుంటున్నారు. అంతే. రేపు పొద్దున కరెంట్ పోతే మన పరిస్థితి ఏంటని అలా కూడా అదే క్రైసిస్. భయమే ఇక్కడ. ఒక్కటి నేను మొదటి నుంచి చెప్తున్నాను, గ్యాస్ కి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి, రేట్లు పెరగడం, కానీ దాన్ని కంట్రోల్ అంటే చేయగలుగుతాం. గల్ఫ్ దేశాల నుంచి ఆ ఎఫెక్ట్ ఏ ఉండదా? అదే చమురు మనకి ఆయిల్ కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, గ్యాస్ కి కొంత ప్రాబ్లం, గ్యాస్ ప్రొడక్షన్ లో ప్రాబ్లం ఉంది అక్కడ. ఖతార్ లోను, రష్యా, ఇరాన్ లో గ్యాస్ కి సంబంధించిన క్రైసిస్ రావడం వల్ల ఉంది కొంత, అక్కడ ఉంది తప్పించి భారతదేశం వరకు పెట్రోల్ డీజిల్ కి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే కేంద్రం కూడా దీని మీద ఒక భరోసాతో కూడిన ప్రకటన ఎందుకు రోజు చేయలేకపోతుంది? నిమిషానికి చెప్తుంది అది. అరే 2 నెలలకు సరిపడిన ఆయిల్ ఉందిరా నాయన, మీరు కంగారు పడకండి అంటే ప్యానిక్ బయింగ్ చేస్తుంది. మనం ఆయిల్ వద్దురా చెప్తున్నా సరే చేస్తుంది మనం. అదే ఉంటే అదిగో వాడు బోర్డు పెట్టాడు అంటున్నాడు. అవును, మనం అందరం ఎగబట్టడం వల్ల అక్కడ అయిపోతే ట్యాంకర్ వచ్చేదాకా లేదంటాడు కదా, అవును, ఈ లోపు మళ్ళీ అది గదుగదు అంటారు. ఇప్పుడు ఇట్లా 4-5 రోజులు ప్యానిక్ బయింగ్ చేశాక ఆయిల్ మామూలుగా నడుచుద్ది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆయిల్ సప్లై చేసే గల్ఫ్ దేశాలతో పాటు 41 దేశాల నుంచి తీసుకుంటాం. సరే హార్ముజ్ జల్స్ అన్ని పక్కన పెట్టండి, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కుంటాం కదా మనం. నిన్న రిలయన్స్ వాడు ఆర్డర్ పెట్టుకున్నాడా? అట్లాగే రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటాం కదా మనం. ఇంకా ప్రాబ్లం ఏంటి? ఆ 2 దేశాలు కదా ఆపాల్సింది. వాళ్లే మనకి ఇస్తున్నప్పుడు ఇంకా ఆయిల్ కొరత ఎందుకు వస్తుంది మనకి? గల్ఫ్ దేశాలతో మనకు ఆ పెద్ద అవసరం కాదే ఆయిల్ పరంగా. ఇంకేంటి మనకి ప్రాబ్లం? అసలు ఆయిల్ పరమైన సంక్షోభం అస్సలు ఉండదు. ఇది ఈ పానిక్ బయ్యింగ్ వల్ల వస్తుంది సమస్య. అంటే కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెంచేశారు. వీళ్ళు కావాలని చేస్తున్నది అది. అంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల పైన పెరుగుతుంది. వీళ్ళు బ్లాక్ లో అమ్ముతున్నారు, ప్రభుత్వం పెట్రోల్ బంకులో పెంచట్లా. అది ఇప్పుడు మామూలుగా రేట్లు ఎక్కువ అన్నది కొన్ని రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు నిన్నాడెవడో హిమాచల్ ప్రదేశ్ వాడు వితంతు ట్యాక్స్ అనేసాడు ఇప్పుడు దాని మీద. ఇప్పుడు మనకి ఇక్కడ అమరావతి సెస్ వసూలు చేస్తాడు, రోడ్డు సెస్ వసూలు చేస్తాడు. వాడు వితంతు ఒంటరి మహిళ సెస్ అనేస్తున్నాడు ఏది హిమాచల్ ప్రదేశ్ వాడు. అట్లాగా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రం 94 నుంచి 95 మధ్య 99 లోపు ఉంది. మిగతా రాష్ట్రాల్లో 100 నుంచి 110 రూపాయలు, మనకి ఆంధ్రాలో 119. కాబట్టి ఇది రాష్ట్రాలు చేసింది. ఇప్పుడు ఏం పెంచలా. ఇప్పుడు బ్లాక్ లో ఇప్పుడు గ్యాస్ ఉంది. వెరీ సింపుల్ అండి, గ్యాస్ కొరత నిజమైతే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రేటుకి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ జరుగుతున్నది డీలర్ల ప్లస్ ఇంతకాలం ఆవురమని మోడీ వచ్చాక రూపాయి తినడానికి గ్యాస్ కంపెనీలకు ఉపయోగపడాల. ఇదివరకు ఏంటంటే 450 రూపాయలు గ్యాసు అది తీసుకుని హోటల్కి ఇస్తే 600 రూపాయలు బాయికి వచ్చేది. 950 రూపాయలు చేశాక ఇంకా బాయి అయితే 50 రూపాయలు తింటున్నాడు. అది కూడా చాలా మంది ఏం చేస్తున్నారు, ఇంటి పేర్లతో అంటే తెలిసిన 10 మందితో మాట్లాడుకుని అది ఇక్కడ వేయించుకుంటున్నారు. దానికి అయ్యే ఆ కాస్ట్ తప్ప వీళ్ళు ఎక్కువ తినడానికి ఉండట్లా. డీలర్లకు కూడా బ్లాక్ లో అమ్ముకోవడానికి లేదు. ఇప్పుడు దొరికింది కాబట్టి మా దగ్గర సరుకు లేదు బ్లాక్ అని చెప్తున్నారు. మానిటరింగ్ ఫెయిల్ అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. రెండవది ఏమైంది, ఆయిల్ పరంగా వచ్చేటప్పటికి ఈ ప్యానిక్ నేను చెప్పినట్టు ముందు కొనేస్తున్నారు. అవసరం 5 లీటర్లు అయితే 50 లీటర్లు కొంటే ఆటోమేటిక్ గా సమస్య వస్తుంది. అప్పుడు నో స్టాక్ అనగానే అసలు స్టాకే లేదన్నటువంటి అనుమానం పెరిగిపోతుంది. దాంతో మోడీని నమ్మేవాడు కూడా, బీజేపీని నమ్మేవాడు కూడా, ప్రభుత్వాన్ని నమ్మేవాడు కూడా 10 లీటర్లు వంటం బిగించేస్తున్నాడు. రేపు ఏమవుతుందో అన్న భయంతో ఇప్పుడు గిగ్ వర్కర్లు అందరూ కొనుక్కుని పెట్టుకుంటారు తలా 10 లీటర్లు 25 లీటర్లు. ఎందుకంటే వాడు బతకాలి కదా, మళ్ళీ సర్వైవ్ అవ్వాలి కదా. వీటి వల్ల ఏమవుతుంది, ఈ ఎక్కువ రేట్ ఏదైతే ఉందో అది నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. దెన్ ఆ రేట్లు పెరుగుతాయి. ఇది నడిచేది. సంక్షోభం నుంచి బయటపడే సూచనలు ఏం కనిపించట్లేదా ఇప్పట్లో? వైజ్ డెసిషన్స్ కావాలి, పెద్దరికంగా ఆలోచించేది. పెద్దరికంగా యుద్ధంలో పెద్దరికానికి తావు ఉండదు. యుద్ధంలో ఇప్పుడు అమెరికా ఆగిందంటే అమెరికా ఓడినట్టు అవుతుంది, ఇరాన్ ఆగిందంటే ఇరాన్ ఓడినట్టు. కానీ పెద్దరికంగా డెసిషన్ తీసుకోవాల్సింది అమెరికా కాదా? ఇప్పుడు కుదరదు. ఎందుకంటే ఖొమైనీని చంపిన కారణం ఏంటి, అతను ఆధిపత్యం చెలాయించడం ప్లస్ ఉగ్రవాదులు తయారు చేస్తూ ఉగ్రవాదులకు మిస్సైల్ ఇస్తున్నాడు. ఉగ్రవాదులు దొంగచాటుగా వెపన్స్ కొనుక్కోవడం వేరు, ఒరిజినల్ వెపన్స్ కొంటున్నాడు ఉగ్రవాది. ఒరిజినల్ వెపన్స్ ఇస్తున్నాడు, రేపు పొద్దున అనుభవం ఇస్తే ఏంటి? ఇవాళ మిస్సైల్స్ వేశారు ఇజ్రాయెల్ మీద. ఎవడు ఆడి పేరేంటి, హౌతీలు, హిజ్బుల్లా వాళ్ళు మిస్సైల్స్ వాడారు. మిస్సైల్ అనేది ఎవరి దగ్గర ఉండాలా? సైన్యం దగ్గర ఉండాలి. సైన్యం దగ్గర ఉండాల్సినటువంటి మిస్సైలు తీవ్రవాది దగ్గరకు వచ్చిందంటే
ఎవరిచ్చారు? ఇరాన్ ఇచ్చింది. అవును. మరి వాళ్ళ మిస్సైల్ ఇచ్చినోడు రేపు అణుబాంబు ఇవ్వడానికి ఏంటి నమ్మకం? ఉమ్, వాడి చేతిలో అణుబాంబు ఉంటే ఇజ్రాయెల్కి ప్రమాదం, ఉమ్, ఇజ్రాయెల్ లేపేస్తాడు. రేపు ఇజ్రాయెల్ లేపాక ఎవరినైనా లేపచ్చు కదా, అవును. ఎవడి మీద మండితే ఆడి మీద లేపుతుంటాడు కదా. అవును. అణుబాంబుల్ని వదలటం, ఉగ్రవాదుల చేతికి అణుబాంబు, ఇరాన్ చేతులు అణుబాంబు ఉంటాం కాదు, ఇరాన్ చేతులు అణుబాంబు ఉందంటే ఉగ్రవాది చేతులు అణుబాంబు ఉన్నట్టు. ఉమ్, ఉగ్రవాది చేతులు అణుబాంబు ఉందంటే ప్రపంచానికి ప్రమాదం. ఉమ్, కాబట్టి అమెరికాని మనం తిట్టుకుంటున్నాం, ఉమ్, కానీ అమెరికా కనుక సరిగ్గా ఇవాళ ఆ ప్రపంచ పోలీస్ పాత్ర పోషించకపోతే ఇరాన్ అనేటటువంటి ఒక భూతం ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినట్టు అవును. ఇప్పుడు రేపు పొద్దున ఇంకో జలసంధిని దిగ్బంధిస్తానంటుంది. ఉమ్. రేపు అణ్వాయుధం చేతిలో పెట్టుకుని ఏమైనా చేయొచ్చు కదా. కానీ మరి పెద్దన్న పాత్ర పోషించేది ఎవరు ఇప్పుడు? ఎవరు కనబడుతున్నారు? పెద్దన్న కాదు ఇక, పెద్దరిక ఎవడో ఒకడు తేలాలి. అంటే రాక్షసుడు చావాలి. అదే రాక్షసుడు ఇరాన్ ఇక్కడ. రాక్షసుని చంపేది ఎవరు? అంతే, రాక్షసుని అమెరికా ఇజ్రాయలే చేస్తాయి. చేయాలి. రేపు సచ్చినట్టు మిగతా దేశాలు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే నీ దేశంలో జనాలు చంపుకుంటావు ఏంటి? ఉమ్, ఉమ్. కాబట్టి ఇరాన్ని నాశనం చేస్తే కానీ నీకు లైఫ్ లేదు అక్కడ. అవును, రైట్. చూద్దాం. యుద్ధం విషయంలో అయితే ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించట్లేదు. కాకపోతే ఈ లోపల ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్రజల్లో, అది మరింత క్రైసిస్ని అయితే పెంచేస్తోంది. ఆయిల్ విషయంలో కానీ గ్యాస్ విషయంలో ఆల్మోస్ట్ క్రైసిస్ ఉన్నా, ఆయిల్ విషయంలో ఉన్నా లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి దీనికి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. అలాగే యుద్ధం విషయంలో ఏం జరుగుతుంది, ఎప్పుడు శాంతి చర్చలకు అసలు ఇద్దరు సిద్ధమవుతారా, లేదంటే ఈ సంక్షోభంలో మరికొన్నాళ్ళు ప్రపంచం అంతా ఇరుక్కోవాల్సిందేనా? చూద్దాం.